మేడారం జాతరకు సంబంధించి సమ్మక్క సారక్క జాతరలో అయితే అంటే పెద్ద ఒక వివాదం మీద చోటు చేసుకుంది. ఒక ప్రైవేటు అంటే ఈ యొక్క యూట్యూబ్ సంబంధించిన ఛానల్ వారు అయితే అక్కడ అంటే కోవా బన్ను విక్రయిస్తున్న శేక్షావళి అలాగే జావేద్ సంబంధించి వాళ్ళ వద్దకు వచ్చి వాళ్ళ ఈ యొక్క బన్ను ఏదో కల్తీ ఉందని దీన్ని మీరు అమ్మకూడదు, మీ ఆధార్ కార్డు అన్నీ చూపించాలని అలా భయభ్రాంతులకు గురి చేసిన సంఘటనలు అయితే శేక్షావళి అయితే అక్కడ నుండి నివ్వెరపోయాడు. ఏంటి ఇది, మేము భక్తుల తెరువు కోసమే ఇక్కడికి వచ్చాము, ఇటువంటి మాకు తెలియవు అని ఎన్ని ముత్తుకున్నా కూడా విపరీతమైన భయభ్రాంతులకు గురయ్యి మరి తిరిగి శేక్షావళికి సంబంధించి స్థానిక గ్రామము నంద్యాల జిల్లా వెలుగోడు గ్రామం వల్ల అయితే ఈ యొక్క కోపన్ను ఒత్తి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం అయితే శేక్షావళి వాళ్ళ గృహం దగ్గర ఉన్నాము. అక్కడ నుండి మనం కొన్ని విషయాలు శేక్షావళిని తెలుసుకుందాం. వలిభాయ్, మామూలుగా ఎప్పుడు మీరు అక్కడికి వెళ్ళారు ఈ యొక్క సమ్మక్క సారక్క జాతర సంబంధించి అక్కడ జరిగిన సంఘటన ఏంటి? ఆయన ఎస్పెక్టెడ్ సార్ బంకి సార్, నేను చెప్పిన సార్ ఎస్పెక్టెడ్ ఉండదు సార్ బంకి, అది 10 రోజులు వారం 10 రోజులు అమ్ముతాం సార్ మేము అని అడిగినాం సార్. మేము అడిగితే ఆయన సార్ వచ్చేసి ఆధార్ కార్డు అడుగుతున్నాడు. సార్ ఆధార్ కార్డు తెచ్చుకో సార్, మేము మర్చిపోయినా ఆధార్ కార్డు అని అడిగినాం సార్. మామూలుగా ఎక్కడి నుంచి మీరు తీసుకొచ్చి జీవనం కొనసాగించుకుంటారు? ఈ ఊరే సార్ కర్నూలు జిల్లా వెలుగులో అమ్ముతాం సార్ మేము, చేస్తాం సార్. అది తలపాము బండ్లు అయితే మేము ఫ్యాక్టరీ ఉంది సార్ మాది, ఫ్యాక్టరీ బేకరీ ఏడాది తీసుకుంటాం సార్ మేము బండ్లు. అసలు ఈ కోవా దాంట్లో ఏమేమి కలుపుతారు మీరు? మేము దాంట్లో కలిపే సార్ పాలు చక్కెర రవ్వ సార్ కలిపేది మేము, మత్తు పదాలు గిత్తు పదాలు ఏం కలప సార్ మేము. అంటే ఏం లేదు ఇక్కడ మామూలుగా వాళ్ళు అనడం కూడా ఇది అంటే కోవా బండ్కు సంబంధించి వీళ్ళు ఈ అలాలు చేస్తూ ఉంటారు, దాని తుపుకు అని ఊడుస్తూ ఉంటారు. అటాడి మేము తినాలన్నా మాకు ఇది మీరు ముస్లిమ్స్ మేము వాడుకో ఇది తినము, హిందువులకే ఇవన్నీ తయారు చేసుకునేది మాకు ఉండాలి, మీరెవరు అక్కడ అమ్మడానికి అని అన్నారు. దాన్ని ఎలా చూస్తారు? మేము ప్రతి ఒక్కటి ఏడా అమ్ముతాం సార్. మేము ఇస్తామాయిలు అయినా అమ్ముతాము, ఏడైనా అమ్ముతాం సార్. మేము ఇస్తామాయిలు అయినా అమ్ముతాం, మొహరంలో అమ్ముతాము, జాతరలో ఏడైనా బజార్లో గిజార్లో కూడా అమ్ముతాం సార్ మేము. ఎంతమంది ఉన్నారు మీరు? ఎంతమంది ఉన్నారు ఇట్లా అమ్మేవాళ్ళు? దాదాపు 20 మంది ఉన్నాం సార్. కుటుంబం కూడా సార్ మావి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అమ్ముతున్నారు? చిన్నప్పుడు సార్ ఈ వ్యాపారం సార్ చేసేది మేము, మా తాతలు ముత్తాతలు మా నాయన మొత్తం ఈ వ్యాపారం సార్ చేసేది. మాది ఏ వ్యాపారం సార్ ఇదే సార్ మాకు వచ్చే వ్యాపారం. మేడారం జాతర ఎంతమంది వెళ్ళారు మీరు? మేము 10 మంది పోయినాం సార్. మేము ఇప్పుడు ఎంతమంది అక్కడ మీ దగ్గర అక్కడ వచ్చినప్పుడు అంటే చుట్టూ చూరి మిమ్మల్ని భయభ్రాంతం గురి చేశారు? చుట్టూ 4 మంది ఉన్నారు సార్ మాకి. ఇంకా ఎట్లా మాట్లాడాలని నాకు సరిగా అంత మందిలో సార్. మీరు అంత ఎంత నష్టపోయారు? మీరు 1.5 లక్ష పైన కూడా సార్ అది సరుకు మాది. మరి ఇప్పుడు ఇంత నష్టం వాటిల్లింది, ఇంత డ్యామేజ్ అయింది, అక్కడి నుంచి మీరు అంటే భయభ్రాంతులకు గురేసి ఇక్కడికి వచ్చారు. ఎలా కుటుంబం ఎలా ఈ విషయాన్ని సంఘటన తీసుకుంది? చాలా బాధపడుతున్నారు సార్ మా ఊళ్ళంతా సార్. అడవులైనా ఎవరైనా మా ఊళ్ళో అయినా చాలా బాధపడుతున్నారు సార్. ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి ధన్యవాదాలు, మమ్మల్ని ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే జనసేన పార్టీ నాయకులు నాగేంద్ర బాబు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ లోకేష్ గారు కూడా ఎక్కువ శాతము అంటే దీన్ని స్పందించడం జరిగింది. వాళ్ళ నుంచి సపోర్ట్ మీకు ఎలా ఉంది? మాకు అంతా సపోర్ట్ ఇస్తున్నారు సార్. మాకు పవన్ కళ్యాణ్ సారు, నాగబాబు సారు, లోకేష్ సారు, మన సుబ్లే సారు అందరూ మాకు చాలా ధైర్యంగా ఉండని అడుగుతున్నారు సార్. మాకు అందరూ ఈ యొక్క కోవకు సంబంధించి ఈ యొక్క నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణంలో ఎంతో మంది ఈ యొక్క జీవనం కొనసాగిస్తున్నారు. ఈయన జీవనం సంబంధించి ప్రభుత్వం ఏం సహాయ సహకారాలు ఎలా అందిస్తుంది? స్వయంగా మన దగ్గర శేక్షావళి వాళ్ళ నాన్నగారే ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ ఇటువంటి కుటుంబాలు అంటే ఈ కోవా ఈ బన్ను అంటే విక్రయిస్తే మీ కుటుంబము జీవనం గడపాలి, లేకపోతే మాత్రం మీరు ఏం పని చేయాలి. ఇటువంటి సందర్భాల్లో ప్రభుత్వాన్ని మీరు అంటే వాళ్ళ సహాయ సహకారం అందించాలి. ఏం కోరుకుంటారు? మా లోకేష్ సార్ గారు, మా చంద్రబాబు గారు సారు, మా పవన్ కళ్యాణ్ గారు, మా నాగేంద్రబాబు గారికి నమస్తే కోటి నమస్కారాలు. మీకు సార్ ఏమంటారు, మీరు మాకు సహకారం ఇచ్చినందుకు మాకు చాలా 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 ఆనందంగా ఉంది సార్. మీరే మాకు దిక్కు. మేము వ్యాపారం చేసేవాళ్ళు, ఇది తప్ప యాది రాదు సార్ మాకు. మేము పాలకవ్వ బ్రెడ్ అమ్మేది, మామూలు కవ్వ కూడా అమ్ముతాం. వీధికి సందుకి పేటకి తిరిగి కవ్వ అని చిన్నప్పటి నుంచి పోతూనే ఉంటాం సార్. మా తాతల కాడి నుంచి, మా నాయనల కాడి నుంచి, నా కాడి నుంచి, నా కొడుకుల కాడి నుంచి ఇదే జీవితం. 20 లీటర్కి వచ్చేసి 8 కేజీలు పడుతుంది చక్కెర. దాంట్లో ఒక 3/4 కిలో రవ్వ వేస్తాము. అది ఏమంటే ఆ రవ్వ వేస్తే కొంచెం పొంగుతుంది కవ్వ. అది మేము కేజీ 2 కిలో కేజీన్నర ఏమో 10 రూపాయలకి 20 గిరామ్ వేస్తాం. 20 గిరామే అంతే, ఎక్కువ ఏమో దాంట్లో. మా కూలి గిట్టాలా కదా. ఇక్కడ మాకు బండు వీటికి వచ్చేసి 1.5 పడుతుంది. ఆడ పెట్రోల్ గీజలు ఒక
రూపాయల లెక్క పడుతుంది. ఆ కవ్వ మాకు 5 రూపాయలు పడుతుంది. దాంట్లో ఒక పీస్లో మాకు 2 రూపాయలు వస్తుంది అంతే. ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత ఇంట్లో అంటే మీ వ్యాపారం కానీ దెబ్బ కావచ్చు, అందరు భయభ్రాంతులకు గురయ్యారా? అది మంచి దేవుడు ఉన్నాడు అందరికీ, హిందూకైనా ముస్లిం అయినా దేవుడే ఒకడు. తప్పు అయితే మాది చేసుకొని మీ ఇష్టమైన చేసుకొని అన్నాం. ఉన్నమాట సార్ మాది మీద బతుకు ఏ బతుకు మాది, నీళ్ళు పోయే బుగ్గలేం మేము. ఎప్పుడు సన్నని పోతామో మాకు తెలుసు. ఉన్నమాట మళ్ళా మేము 10 రూపాయల కోసం పోను కానీ ఆడ ఏమో జరిగిందంటే మాకేం తెలుసు. ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆ యూట్యూబర్లు వాళ్ళు కావచ్చు, ఏం చెప్తారు మీరు? మాకు ఏ శబాబు వద్దు, అందరూ ఒక తల్లి పిల్లల లెక్క ఉందాం కానీ మీ మీద ఏం బాధ లేదు, మాకు మీద కోపం లేదు. ఒక తల్లి పిల్లలక్క ఈ సమ్మక్క సారక్క సాక్షి చెప్తున్నా, ఒక తల్లి పిల్లలక్క పోతాం మళ్ళా సాక్షి చెప్తున్నా. ఈ శేషావళికి సంబంధించిన ఆ ప్రాంగణంలో అయితే, ఆ ఇంటి ప్రాంగణంలో అయితే ఉన్నాము. ఇక్కడ ఆ యొక్క కోవా సంబంధించి బండ్లు సంబంధించి వాళ్ళు అంటే సహచరులు కూడా ఉన్నారు ఇక్కడ వీధిలో. వాళ్ళు ఎప్పటి నుంచి ఈ తయారు చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఈ విక్రయిస్తున్నారు అనేది మనం ఒకసారి కనుక్కుందాం. వాళ్ళ తయారీ ఎప్పటి నుంచి ఉంది, ఎలా శుభ్రం చేస్తున్నారు, ఎలా తయారు చేస్తున్నారు? చేసేది ఏముంది, దగ్గర ఉండి కూర్చుంటారు, పాలు తీసుకొస్తారు, పాలు ఫస్ట్ వేస్తారు, వేసిన తర్వాత బాగా మరిగిన తర్వాత చక్కెర వేస్తారు, చక్కెర వేసిన తర్వాత కొద్దిగా రవ్వ వేసి చేసుకుంటారు. ఎలా టేస్ట్ ఉంటుందా? బాగుంటుంది సార్. ఇప్పుడు కానీ మేము తింటాము, మా పిల్లలు తింటారు, మా మనవాళ్ళు తింటారు, అందరు తింటారు ఇక్కడ. మీరు కొంచెం వచ్చి పార్సల్ గా తీసుకుపోతారు. మీకేమైనా ఫాల్ట్ అంటే బండ్లో ఏదన్నా ఫాల్ట్ ఉండింటది కానీ తీయక మేము కూడా వాడుతుంటాము. మా అక్క అయితే ఊరికి తీసుకుపోతుంది ఇక్కడ నుంచి. అంటే రుచి బాగుంటుంది. బాగుంటది. ఈ కోవాను అమ్ముకొనే జీవనం కొనసాగిస్తున్న వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏందని, ఈ యొక్క జీవనం ఆగిపోతే వాళ్ళు ఎలా బతకాలనే అనేవి కూడా ఇక సహచరులు కోరుతున్నారు. దీనికి మాత్రం ప్రతి ఒక్క ప్రజలు అవగాహన పరుచుకోవాలి. ప్రభుత్వాలు, పాలకులు కూడా ఇది గమనించి వెంటనే ఈ సంఘటనకి పులి స్టాప్ పెట్టే విధంగా వాళ్ళకి తేజస్విని ఛానల్ సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్న వీళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళ పరంగా కావచ్చు, వాళ్ళకు కూడా మేము ఒకటే కోరేది, ఈ రకమైన ఇబ్బందులు ఎప్పుడూ చేయొద్దు. కేవలం మేము రెక్కాడితే కానీ డొక్కాడదు కాబట్టి మమ్మల్ని గమనించాలని ఇక్కడ సహచరులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది.